జగనన్నకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతూ ఆయనకు అండగా నిలబడాలని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విఎస్ మక్బుల్ పేర్కొన్నారు. శుక్రవారం రూరల్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి పంచాయతీ మల్లయ్య గారి తండ కొత్తపల్లి గ్రామాల్లో స్థానిక పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమం అందుకున్న గ్రామాలలోని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండవసారి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జగనన్న అందించిన పథకాలతో తామంతా సంతృప్తిగా ఉన్నామని తెలుపుతూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గర్వంగా చెప్తున్నారు. గత ప్రభుత్వంలో కేవలం ఎన్నికలకి ముందు డ్వాక్రా మహిళలకు చెక్కులు ఇచ్చి మోసం చేసిన చరిత్ర బాబుది అయితే ఆసరా పేరుతో అకౌంట్ లో డబ్బులు వేసిన ఘనత జగనన్నదని మహిళలు చెబుతుండడం విశేషం. మరోసారి జత కట్టి పేదలను మోసం చేయడానికి వస్తున్న అభివృద్ధి నిరోధకులు అయిన మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు అవకాశం ఇవ్వద్దండి. నిరుపేదల బతుకులు మారాలన్నా, సంక్షేమం కొనసాగాలన్నా జగనన్నే మళ్లీ రావాలి. రాష్ట్ర అభివృద్ధి కట్టుబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్లుందమ్మా ఈ పనిలో ఎంత వయసారినా లేకపోతే वो सारे नेकते घर रहते हैं ले ले सारे ఫ్యాన్ ఓటేలా లేదా ఫ్యాన్ కి నాకు ఆ స్టిక్కర్ చూసే తెలిసిపోయింది. ఫ్యాన్ కి ఓటేలా జగనన్న ఓటేలమ్మా. ఎవరికి ఇస్తారమ్మా? పథకాలన్నీ రావాలంటే జగన్ కే వెళ్తుంది అంతే. పనులు జరుగుతూ ఉంటాయి. ఎలక్షన్ ఉన్నప్పుడు ఇక 2 నెలలు ఏం పని చేయకూడదు మీరు. సాయం చేయాలి మాకు. ఏమ్మా ఫ్యాన్ కోట్ వెళ్ళమ్మా. ఆ స్టిక్కర్ చెప్తా ఉంది లేమ్మా. నువ్వు ఫ్యాన్ వాళ్ళమ్మా కందికుంటా ఓటు ఉంది కదా. ఓకే రైట్ వెంకటేష్
रोड ఎలా बताना हां అమ్మా కాన్ రోడ్ ఎలా అమ్మా ఇలా అన్ని ఉన్నారు అంతా ఉన్నారు కాన్ రోడ్ ఎలా అమ్మా